రెండో హరిహర రాయల తర్వాత మొదటి దేవరాయలు సింహాసనం అధిష్ఠించాడు. దేవరాయ 1 సెక్యూర్డ్ ద థ్రోన్ అండ్ సెలబ్రేటెడ్ హిస్ కొరనేషన్ ఆన్ 5th November 1406 టు 1422 వరకు మొదటి దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఇన్ హిస్ ఎర్లీ రీన్, దేవరాయ 1 వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ విత్ ఫెరోజ్ షా, ద బహమనీ రూలర్. అకార్డింగ్ టు ఫెరిస్టా, దేవరాయ 1 వాజ్ డిఫీటెడ్ అండ్ ఫోర్స్డ్ టు సీడ్ బంకాపూర్. మొత్తానికి ఫిరోజ్ షా చేతిలో ఓడిపోయాడంట ఫస్ట్లో, కొత్తలో. తర్వాత ఇతని సమయంలో ఏం జరిగింది? కొండవీడులో పెదకోమటి వేమారెడ్డి యుసుర్పుడ్ ద థ్రోన్ ఫ్రమ్ కుమార్గిరి రెడ్డి. కుమార్గిరి రెడ్డి దగ్గర నుంచి పెదకోమటి వేమారెడ్డి సింహాసనం లాక్కున్నాడు. ఆ తర్వాత పెదకోమటి వేమారెడ్డి అలైడ్ హిమ్సెల్ఫ్ విత్ ద బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా అండ్ క్యాప్చర్డ్ ఉదయగిరిని ఆక్రమించడం జరిగింది. అప్పుడు దేవరాయ 1 ఏం చేశాడంటే టుక్ అప్ ద కాజ్ ఆఫ్ కుమార్గిరి రెడ్డి అండ్ ఎంటర్డ్ గోదావరి రీజియన్. మొత్తానికి ఎంటర్ అయ్యాడు. మొదటి దేవరాయలు ఈ కొండవీడు రెడ్లుని రాజమండ్రి రెడ్లు యుద్ధాల్లో అడుగు పెట్టడం జరిగింది. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. రెండో హరిహర రాయల కూతురుకిని కాటయ్య వేమారెడ్డి, రాజమండ్రి రెడ్డి స్థాపకుడు కాటయ్య వేమారెడ్డి కొడుకు కాటయ్యకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో ఆ బంధుత్వంతో ఈ కుమార్గిరి రెడ్డి అంటే ఎవరు? కాటయ్య వేమారెడ్డి బావగారు. సో అందుకని కుమార్గిరి రెడ్డిని కూడా సపోర్ట్ చేయడం జరిగింది దేవరాయ 1. ఫైనల్గా ఫిరోజ్ షా, బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా, పెదకోమటి వేమారెడ్డి ఆఫ్ కొండవీడు, అలాగే పద్మనాయకులు, వెల్మా చీఫ్స్ ఆఫ్ రాచకొండ, వీళ్ళందరూ ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి ఈ మొదటి దేవరాయలుని రాజమండ్రి రెడ్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవరాయ 1 అండ్ ద రెడ్డి కింగ్ ఆఫ్ రాజమండ్రి. ఆ యుద్ధంలో కాటయ్య వేమారెడ్డి చనిపోతాడు. అత్తిలి యుద్ధంలో ఫిరోజ్ షా ఎంటర్డ్ రాజమండ్రి అండ్ డిఫీటింగ్ అండ్ కిల్లింగ్ కాటయ్య వేమారెడ్డి అట్ ద బ్యాటిల్ ఆఫ్ అత్తిలి. ఇదంతా మనం రెడ్డి రాజుల టైంలో చూసాం. మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా అనమాట. అత్తిలి యుద్ధంలో కాటయ్య వేమారెడ్డి చనిపోతాడు. కానీ ఆ టైంలో ఈ రాజమండ్రి మీద పడిపోయారు కదా అందరూ. అందుకని మొదటి దేవరాయలు ఏం చేస్తాడు, వీళ్ళ దృష్టి మరల్చడానికి అటు వెళ్ళి పనగల్ కోటని ఆక్రమించడం జరుగుతుంది అనమాట. దాంతో ఈ ఫిరోజ్ షా ఏం చేస్తాడంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు పనగల్ని కాపాడుకోవడానికి. అక్కడ రాజమండ్రి కొంచెం నిలబడుతుంది మళ్ళీ. ఫైనల్గా ఇన్ 1419 దేవరాయ 1 హ్యాడ్ ఈజ్ రివెంజ్ ఆన్ ఫిరోజ్ షా అండ్ దేవరాయ 1 ఆక్యుపైడ్ కొండవీడు అండ్ ఎక్స్టర్మినేటెడ్ ద రెడ్డి కింగ్డమ్. ఈ రెడ్డి కింగ్డమ్ ఆఫ్ కొండవీడు వాజ్ అనెక్సెడ్ టు ద విజయనగర ఎంపైర్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవ్వచ్చు ఈ పాయింట్లో? ఫైనల్గా కొండవీడు రెడ్లు రాజ్యం ఎవరి కాలంలో అస్తమించింది అంటే మొదటి దేవరాయల కాలంలో మనం ఆన్సర్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే రాజమండ్రి రెడ్లు అయితే మనం చూసాం 1448 వరకు పరిపాలన సాగింది. ఆ తర్వాత గజపతి రాజులు ఆక్రమిస్తారు రాజమండ్రి వరకు. బట్ ఈ కొండవీడు ప్రాంతాన్ని అంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొదటి దేవరాయల కాలంలో కొండవీడు రెడ్డి రాజ్యం క్లోజ్ అయిపోయింది. అంటే పెదకోమటి వేమారెడ్డి తర్వాత ఇంకెవరున్నారు? రాచవేమారెడ్డి ఉంటాడు. రాచవేమారెడ్డి ఎక్కువ కాలం పరిపాలించలేదు. అతన్ని ఎవరో ఒక వ్యక్తి చంపేస్తాడు. ఆ వ్యక్తి పేరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. ఎవరో ఎల్లయ్యో పుల్లయ్యో ఉంటుంది, చూద్దాం. అదండి విషయం. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్లు డైరెక్ట్గా ఉండవు కదా. ఇన్ కేస్ కాన్సెప్చువల్ క్వశ్చన్ రావాలంటే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి అనమాట. అంటే కొండవీడు అంటే లింకేజ్, విజయనగర సామ్రాజ్యానికి కొండవీడు సామ్రాజ్యానికి లింకేజ్ ఎక్కడెక్కడ ఉందో అలాంటి కొన్ని సెకండ్ లేయర్ క్వశ్చన్స్, థర్డ్ లేయర్ క్వశ్చన్స్ అనొచ్చు. సో దట్ ఈజ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. మొదటి దేవరాయల కాలంలో, ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లోకి ఎంటర్ అవుతాం మనం. మొదటి దేవరాయల కాలంలో చాలా భాగం యుద్ధాలతో గడిచిపోయింది. విజయనగరంపై ఫిరోజ్ షా దండెత్తిన సమయంలో కందుకూరు రెడ్లు ఉంటారు కదా, చివరిలో చిన్న మొక్క ఒక వీడియో చేశా. వాళ్ళు దండెత్తి ఉదయగిరి రాజ్యంలోని పొత్తపినాడు, పులుగులనాడు ఆక్రమించారనమాట. ఓకే, అవన్నీ గొడవలే కదా, యుద్ధాలే కదా. తర్వాత కొండవీడు, కందుకూరులకు వ్యతిరేకంగా మొదటి దేవరాయలు రాజమహేంద్రవరం కాటయ్య వేమునితో సంధి చేసుకుని వీళ్ళ కూటమిని ప్రతిఘటించారనమాట. పెదకోమటి, అన్నదేవ, ఫిరోజ్ షా వీళ్ళందరూ ఒకటే కదా. మనం చాలాసార్లు అనుకున్నాం రెడ్డి రాజుల టైంలో. రాజమండ్రి రెడ్లుని విజయనగర సామ్రాజ్యం రాజులు ఒక జట్టు, బహమనీ సుల్తాన్లు, పెదకోమటి వేమారెడ్డి, కొండవీడు రెడ్లు, వెలమనాయకులు ఒక జట్టు అని మనం రెడ్డి రాజుల టైంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫైనల్గా కాటయ్య వేమునికి సహాయంగా పంపిన విజయనగర సైన్యాలు పరాజయం పొందాయి. అందుకనే కదా కాటయ్య వేముడు మరణిస్తాడు. కాటయ్య వేముడు మరణాంతరం రాజమహేంద్రవరం వ్యవహారాలు నిర్వహించిన అల్లాడరెడ్డి పెదకోమటిని, ఫిరోజ్ షాలను ఓడించి పారదోలుతాడు. అంటే తెలుగు టెక్స్ట్ బుక్ కదా, కొంచెం ప్రేమాభిమానం ఉంటుంది. ఆ దేవరాయలు వచ్చి వెనక్కి పంపించాడని చెప్పడం కంటే మన అల్లాడరెడ్డే జయించేసాడని చెప్పడానికి ఇష్టపడతారు తెలుగు హిస్టోరియన్స్. సో అట్లాగా కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ప్రతిభ కోసం మన హిస్టరీని మారుస్తూ ఉంటారు మన వాళ్ళు అనుకున్నవా, మన వాళ్ళు మనకు అనుకూలంగా ఉండే హిస్టరీని కొంచెం కొంచెం మారుస్తూ ఉంటారు అనమాట. దేవరాయలు విజయనగర ప్రాకారాలను బలపరిచి బురుజులు నిర్మించాడు. ఈ పాయింట్ చూడండి. తుంగభద్రా నదికి ఆనకట్ట వేయించి 17 మైళ్ళు కొండ ప్రాంతాన్ని తొలిపించి కాలువల ద్వారా నగరానికి నీటి సౌకర్యం సమకూర్చినాడు.
సో ఇక్కడ మనం దేవరాయల టైంలో ఇక్కడ వరకు దేవరాయలు అయిపోతుంది, మొదటి దేవరాయలు. ఇంపార్టెంట్ పాయింట్స్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ కొండవీడు రెడ్డి రాజ్యం దేవరాయల టైం ఫైట్, ఆ యుద్ధం ఫైనల్గా మొదటి దేవరాయలు కాలంలోనే కొండవీడు రెడ్డి రాజ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదనమాట, తుంగభద్రా నదికి ఆనకట్ట వేయించి 15 మైళ్ళ కొండ ప్రాంతాన్ని తొలిపించి కాలువల ద్వారా నగరానికి అంటే విజయనగరానికి నీటి సౌకర్యం సమకూర్చాడు అనమాట. తర్వాత జక్కన కవి రచించిన విక్రమార్క చరిత్రను కృతి పొందిన సిద్ధనకు ఆదరించిన చామన దండనాయకుడు దేవరాయ మంత్రి. ఇది అంత ఇంపార్టెంట్ అనిపించదు నాకు, బట్ స్టిల్ జక్కన కవి విక్రమార్క చరిత్ర అలా గుర్తుపెట్టుకోండి. ఆన్ ద డెత్ ఆఫ్ దేవరాయ చనిపోయిన తర్వాత 1422లో వన్ ఆఫ్ హిస్ సన్స్ రామచంద్ర ఆక్యుపైడ్ ద థ్రోన్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. కొన్ని నెలలకి ఈ రామచంద్ర అనే రాజు కొడుకు తీసుకుంటాడు. బట్ వెంటనే రామచంద్ర వాజ్ ఓవర్థ్రోన్ బై హిస్ బ్రదర్ వీర విజయరాయ హూ రూల్డ్ అబౌట్ 5 years. తర్వాత వీర విజయరాయలు 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతని టైంలో ఒక నోటబుల్ ఈవెంట్ ఏంటంటే వాజ్ ద ఇన్వేజన్ ఆఫ్ బహ్మనీ రూలర్ అహ్మద్ షా. ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఏదో క్వశ్చన్ పేపర్లో చూశాను, ఏపీఎస్సీలోగానే ఎప్పుడో వీర విజయరాయ నారోలీ ఎస్కేప్డ్ క్యాప్చర్ ఆఫ్ ద ముస్లిం సోల్జర్స్ హూ మిస్టుక్ హిమ్ ఫర్ ఎ కామన్ లేబరర్ వెన్ హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ షుగర్ కేన్ ప్లాంటేషన్. అంటే ఈ తోటల్లో ఒక నార్మల్ కామన్ లేబరర్గా ఉండడంతో ముస్లిం సైనికులు వదిలేస్తారనమాట, గమనించరు. దాంతో వీర విజయరాయ పారిపోతాడు. సో ఇది ఎక్కడో క్వశ్చన్ చూసా సమ్వేర్ పర్టికులర్ ఎవరు ఏ రాజు అని. సో అదొక ఎక్కడో వెరీ లీన్ క్వశ్చన్ అది. సో అదే పాయింట్ మళ్ళీ కొంచెం తెలుగులో, దేవరాయల మరణానంతరం అతని కుమారుడైన రామచంద్రరాయలు రాజు అయినాడు. కానీ అతన్ని కొన్ని నెలల్లోనే పదభ్రష్టం చేసి తమ్ముడు విజయరాయలు సింహాసనం ఆక్రమిస్తాడు. ఇతడు కూడా సమర్థుడు కాదు, అందుచే ఇతని పాలనాకాలం 4 సంవత్సరాలు. ఫైనల్గా రెండో దేవరాయలు ప్రభుత్వాన్ని నిర్వహిస్తాడనమాట. సో అది సంగతి. ఈ మొదటి దేవరాయల విషయంలో మనం మెయిన్ మన కొండవీడు రాజుల యుద్ధాలు వాటి గురించి చూసాం. అండ్ ఫైనల్గా ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఇది మళ్ళీ ఇక్కడ రాయడం ఎందుకు జరిగిందంటే, నేను ఇంగ్లీష్లో 2 టెక్స్ట్ బుక్లు చూస్తానండి ప్యారలల్గా. ఒక టెక్స్ట్ బుక్కే కాదు, పి రఘునాథరావు మాత్రమే కాదు, ఇంకో టెక్స్ట్ బుక్ కూడా చూస్తా. సో ఆ పి రఘునాథరావులో లేని మళ్ళీ ఇంకో టెక్స్ట్ బుక్లో ఉంటాయి. సో అట్లాగా నేను నా దగ్గర ఒక మెయిన్ తెలుగు అయితే ఒక పుస్తకం ప్రస్తుతానికి, ఇంగ్లీష్ అయితే మాత్రం 2 పుస్తకాలు. అవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే చాలా సరదాగా ఎదుగుతూ ఉంటా, ఏమైనా టాపిక్ వైజ్ ఏమైనా దొరికితే మాత్రం ఐ ట్రై టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్. సో సేమ్ పాయింట్ మళ్ళీ, దేవరాయ 1 టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్ ఇంప్రూవింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. దేవరాయ 1 కన్స్ట్రక్టెడ్ ఎ డ్యామ్ అక్రాస్ ద తుంగభద్ర రివర్ టు ఇరిగేట్ కల్టివబుల్ ల్యాండ్ లయింగ్ వేస్ట్ అండ్ టు రిలీవ్ ద సిటీ ఆఫ్ విజయనగర ఫ్రమ్ ద షార్టేజ్ ఆఫ్ వాటర్. సో మనల్ని దేవరాయ 1 మీద క్వశ్చన్ అడగాలంటే ఇది చాలా పొటెన్షియల్ క్వశ్చన్లా కనబడుతుంది. తుంగభద్ర నది మీద ఆనకట్ట కట్టించి విజయనగరానికి నీటి ఎడద లేకుండా చేసిన విజయనగర రాజు ఎవరు అని అడగచ్చు. లేదా కొండవీడి రాజ్యం రెడ్డి రాజ్యం ఎవరి కాలంలో అస్తమించిందని అడగచ్చు. లేదా మళ్ళీ ఈ రాజమండ్రి రెడ్లకి దేవరాయ 1కి లేదా రెండో హరిహర రాయలకి లింకేజ్ అడగచ్చు. అని ఇలాంటి క్వశ్చన్లు అయితే ఇక్కడ ఇప్పటివరకు మనకేం రాలేదు. బట్ వన్ వీఆర్ రీడింగ్ బెటర్ బీ ప్రిపేర్డ్ ఇన్ దట్ యాంగిల్. అంటే చదివేది ఎలాగా అనలైజ్ చేసుకుంటూ చదవాలో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. అంటే కష్టపడడం అంటే అదేనండి, ద వే హౌ యూ రీడ్, హౌ యూ గెయిన్ ద నాలెడ్జ్ అనేది కష్టపడడం అంటే. ఐస్ మూవింగ్, మైండ్ ఆబ్సెంట్ అంటే కష్టం. ఐస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే జనరల్గా 90% టైమ్స్ మన ఇబ్బంది కలిగేది ఏంటంటే లైన్స్ వెళ్ళిపోవచ్చు, కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగా. బట్ మైండ్ యాక్టివ్గా రీచ్ అవ్వదు అక్కడ, మైండ్లోకి వెళ్ళవు ఆ లైన్లు. అక్కడ టేక్ ఏ బ్రేక్, ఫోకస్ అంటారు కదా, ఫోకస్ చేయడం చాలా అవసరం. సో ఐ హోప్ యూ గాట్ దిస్ టాపిక్. రెండో దేవరాయలు మళ్ళీ మనం రెడ్డి కింగ్డమ్స్ గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు అయింది. అట్ ద సేమ్ టైం మొదటి దేవరాయల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు కూడా అయింది. మనకి ఒక పర్టికులర్ క్వశ్చన్ ఒకటి ఉంది. మనకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఇన్ ద సెన్స్ ఈ 1422 ఇయర్ అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్ అరైజ్ అవుతూ ఉంటుంది 2 విషయాల్లో. ఒకటి, ఈ ముస్లిం ఆర్మీని చేర్చుకుంటారు, అది ఎవరు అంటే పక్కాగా రెండో దేవరాయలు. ఇంకా మీరేమీ డౌట్ పెట్టుకోకర్లా. రెండో దేవరాయలు ముస్లిం ఆర్మీని కొంతమందిని చేర్చుకుని, అంటే ఆ ముస్లిమ్స్ ఆర్మీలో వాళ్ళు ఏంటంటే బౌ అండ్ ఆరో విల్లంబులతో బాగా ప్రవీణ్యులు అయ్యి ఉంటారు. వాళ్ళని ఈ రెండో దేవరాయలు ఏం చేస్తాడంటే తన ఆర్మీలో పెట్టుకుని తన ఆర్మీకి కూడా శిక్షణ ఇప్పిస్తాడు. సో ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ మొదటి దేవరాయలు 10,000 ముస్లిం ఆర్మీని చేర్చుకున్నట్టు, అలాగే రెండో దేవరాయలేమో 2,000 మందిని చేర్చుకున్నట్టు ఎట్సెట్రా ఉంటుంది. బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ తీసేయండి. ఇంకా ఈ మొదటి దేవరాయల టైంలో ముస్లిం అన్నది పక్కన పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీరు క్లియర్గా మన ఏపీఎస్సీ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ క్లియర్లీ ఆన్సర్డ్ యాజ్ రెండో దేవరాయలు. ఫర్ దట్ మ్యాటర్ మనకి మొదటి దేవరాయలు ఆప్షన్ ఇవ్వరు అక్కడ. ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు న్యాచురల్గా ఇవ్వరు. అది ఒక ఇష్యూ. రెండవది నికోలో కొంటి అరైవల్. నికోలో కొంటి అనేవాడు రెండవ దేవరాయల కాలంలోనే వచ్చినట్టు మీరు కన్సిడర్ చేయండి.
అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో 1420 అని ఉంటుంది, ఇక్కడ 1406 1422 కదా, మొదటి దేవరాయల టైంలో వచ్చాడు కదా అన్నది కన్ఫ్యూజన్ వద్దు మనకి. నికోలో కొంటి అనే ఇటాలియన్ ట్రావెలరు, అబ్దుల్ రజాక్ అనేవాడు, వీళ్ళిద్దరూ కూడా రెండవ దేవరాయల టైంలో రావడం జరిగింది అని అలా ఫిక్స్ అయిపోండి. ఇంకా మీరేం డౌట్లు పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో ఏ పాయింట్లు అయితే మెన్షన్ చేశానో ఆ పాయింట్ల వరకే మీరు మొదటి దేవరాయల గురించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఎవరినైతే ఏ సందర్భాలు అయితే మెన్షన్ చేస్తానో అది అక్కడ వరకే గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టిక్యులర్ ఇయర్స్ దగ్గర మాత్రం మీరు బుర్రపెట్టారో యూ స్టార్ట్ కన్ఫ్యూజన్. అంటే ముఖ్యంగా నికోలో కొంటి అరైవల్ చాలా టెక్స్ట్ బుక్స్లో 1420 అని ఉంటుంది. బట్ క్వశ్చన్ హ్యాస్ బీన్ కమ్, నికోలో కొంటి అనే అతను ఎవరి కాలంలో వచ్చాడు అని క్లియర్ క్వశ్చన్ ఇస్ దేర్ ఆఫ్ ఏపీఎస్సి. ఓకే, ఇట్ వాజ్ గివెన్ యాజ్ దేవరాయ 2, ఇంకేం డౌట్ లేదనమాట. అది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. సో ముందుగానే చెప్తున్నా, ఆ కన్ఫ్యూజన్ అంటే ఈ వీడియోలో చూస్తున్నప్పుడు అవి రాలేదేంటి అన్న డౌట్ మీకు అరైజ్ అవ్వచ్చు. సో ఆ డౌట్ వస్తుందన్న ఉద్దేశంతో అవి నెక్స్ట్ వీడియోలో ఉంటాయని ఇక్కడే చెప్తున్నా. నెక్స్ట్ వీడియో ఎలాగో చూస్తారు కాబట్టి అక్కడ డౌట్ ఉంటుంది, ఇంకా ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ డౌట్ వస్తుంది. అదేంటి నికోలో కొంటి గురించి లేదేంటి, ముస్లిం ఆర్మీ గురించి లేదేంటి ఈ వీడియోలో, ఏమన్నా మిస్ అయ్యామా, పూర్తిగా చెప్పట్లేదా అని ఏదో కన్ఫ్యూజన్లు అన్నీ వస్తాయన్నమాట. సో అలాంటి కన్ఫ్యూజన్లు ఏం పెట్టుకోకండి. నేను 2-3 టెక్స్ట్ బుక్లు రిఫర్ చేసే వీడియోలు చేస్తున్నాను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఓపెన్గా ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ ఆమ్ టీచింగ్ యూ. సో ఐ విల్ బీ అట్మోస్ట్ కాషియస్ విత్ ద సబ్జెక్ట్. అంటే ఓపెన్గా ఉండేటట్టు ఐ టేక్ కాషియస్నెస్, ఐ విల్ బీ కాషియస్ అబౌట్ దట్. సో ప్లీజ్ మైండ్ అబౌట్ దోస్ 2 పాయింట్స్, నికోలో కొంటి అండ్ ముస్లిం ఆర్మీ, అంటే ఇంక్లూజన్ ఆఫ్ ముస్లిం ఆర్మీ ఇన్ ద విజయనగర ఎంపైర్. దట్ యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దట్ టు దే అపియర్డ్ ఇన్ ద ఏపీఎస్సి ప్రీవియస్ గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్స్. 2 అడగడం జరిగింది, ఆ 2 కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టాను, యూ విల్ ఫైండ్ ఇట్ దేర్. సో అది క్లారిఫికేషన్, కైండ్లీ అబ్జర్వ్.